ఇంకా అవి మగ్గిన తర్వాతకి మిక్స్ చేసి ఒకసారి ఇంకా అందులో పసుపు, కారం అండ్ అలాగే సాల్ట్ అయితే వేసాను. పసుపు ఎక్కువే వేసాను ఎందుకంటే బీట్రూట్ కదా రెడ్గా కనిపించేస్తుంది. అంటే చిన్నపిల్లలు కదా ఇంట్లో కూర్చోబెడితే తినరు, ఎత్తుకొని బయట తిప్పితే తింటారు, దిష్టి తగులుతుంది అన్నట్టుగా నేనైతే పసుపు ఎక్కువ వేసాను. పసుపు వేసినా దిష్టి తగులుతుంది అంటారు, కాకపోతే బీట్రూట్ కొంచెం రెడ్డిష్గా కనిపిస్తుంది కదా, సో అలా అనేసి పసుపు అయితే ఎక్కువ వేసాను. అండ్ నెక్స్ట్ వేయొచ్చా లేదా అనేది కూడా నాకు తెలీదు, బట్ నేనైతే వేసాను అనమాట. ఇంకా రైస్, పప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. సో అది కూడా వేసేసి ఇంకా వాటికి ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి పప్పు అండ్ రైస్ క్వాంటిటీ. దానికి నేను 4 cups ఆఫ్ వాటర్ వేస్తాను. ఇది నాకు పర్ఫెక్ట్ మెజర్మెంట్సే. కాకపోతే మరి ఇలా చేస్తే కూడా ఒకసారి కొంచెం పల్చగా వస్తుంది, కాకపోతే ఈవినింగ్కి సెట్ అయిపోతుంది. కాకపోతే మార్నింగ్ తినలేడు అనమాట. ఇంకా కారం, సాల్ట్ అయితే తగ్గింది. సో ఆ రెండు వేసేసి లిడ్ని తడిపేసి లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను.